నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చేసిన తప్పుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం కూటమి ప్రభుత్వం నానా తిప్పలు పడుతోంది. మొన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలను వేధించిన ప్రభుత్వం ఇప్పటి నుంచి రాజకీయ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. తమ రాజకీయ రాక్షస క్రీడలో బడుగు బలహీన వర్గాల వారిని, విద్యార్థులను పావులుగా వాడుకుంటోంది. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారని చెప్పి ఇప్పుడు తప్పుడు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేస్తోంది బాబు సర్కార్. అధికారంలోకి రావడం కోసం అమలుకు సాధ్యం కాని హామీలను కూటమి ప్రభుత్వం గుప్పించింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తున్నా హామీల సంగతి అతీగతి లేదు. కూటమి ప్రభుత్వంపై 100 రోజులకే ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను దారి మళ్లించడం కోసం రోజుకొక అంశాన్ని కూటమి ప్రభుత్వం తెరపైకి తెస్తుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తుంది. నిన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఇష్టానుసారంగా అరెస్టు చేశారు. వారిపై తప్పుడు కేసులను బనాయించారు. రోజుకొక స్టేషన్కు తిప్పుతూ వారిని చిత్రహింసలకు గురిచేశారు. ఆడా మగ అని తేడా లేకుండా వారిపై ఇష్టానుసారంగా కేసులు పెట్టి వేధించారు. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల సంగతిని రాష్ట్ర ప్రజలు మరువక ముందే మరొక కొత్త డైవర్షన్ పాలిటిక్స్ కు చంద్రబాబు తెరలేపారు. డైవర్షన్ పాలిటిక్స్ తో వైఎస్ఆర్సీపీ నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయిస్తున్నారు. ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై మీడియా సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి కొడాలి నాని, పోసాని కృష్ణమురళి, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఈ కేసులు పెట్టడానికి బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని కూటమి నాయకులు పావులుగా వాడుకుంటున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో 4వ సంవత్సరం లా చదువుతున్న అంజనీ ప్రియ అనే విద్యార్థినితో కొడాలి నానిపై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూటమి నాయకులు తప్పుడు కేసు పెట్టించారు. అంజనీ ప్రియ కంప్లైంట్ చేసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. అంజనీ ప్రియ ఇచ్చిన ఫిర్యాదుపై ఎటువంటి విచారణ జరపకుండానే పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. పోసాని కృష్ణమురళి పైన కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారితో అనేక పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించారు. వ్యూహం ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా మాట్లాడారంటూ రామ్ గోపాల్ వర్మపై వివిధ సెక్షన్ల కింద నోటీసులు అందజేసి కేసులు నమోదు చేశారు. అలాగే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై 4 కేసులు నమోదు చేశారు పోలీసులు. మంత్రి లోకేష్ పై ఎక్స్ లో పోస్టు పెట్టారని 1, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరో 3 కేసులు పెట్టారు. అయితే మాజీ సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యులపైన, వైఎస్ఆర్సీపీ నాయకులపై కూటమి నాయకులు గతంలో కానీ ఇప్పుడు కానీ అనేక తప్పుడు పోస్టింగులు పెట్టిన వాటిపై ఆధారాలతో సహా వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. కానీ కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ నేతలపై పెట్టించే తప్పుడు కేసులపై మాత్రం పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా వెంటనే కేసులు నమోదు చేస్తున్నారు. ఈ తప్పుడు కేసులన్నీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం వేదికగా వచ్చే డైరెక్షన్ లోనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై ఒకే పోలీస్ స్టేషన్ లో కాకుండా వేరువేరు నియోజకవర్గాల్లో, వేరువేరు జిల్లాల్లో కేసులు నమోదు చేయించి వారిని అనేక ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచనలో కూటమి నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.